మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవికుమార్ మేడిపల్లి మెయిన్ రోడ్ లో లారీ డ్రైవర్స్ కి రోడ్డు ప్రమాదాలు కాకుండా అవగాహన కార్యక్రమం ప్రోగ్రామ్ చేయడం జరిగింది. లైసెన్స్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తదుపరి మన కర్మకారం చచ్చిపోయినా కూడా మన మీద బరువు. ఎందుకంటే ఒకసారి ఉద్యోగం చేసేటప్పుడు ఒక వ్యక్తికి లైసెన్స్ లేకపోవడం వల్ల ఆ వ్యక్తి చక్కర చనిపోతే ఆ డెడ్ బాడీ తీసుకొచ్చే వాళ్ళు ఇస్తే ఇచ్చేసారు. 10-20 లక్షలు డెడ్ బాడీ ఇస్తారు. లేకపోతే లైసెన్స్ ఇన్సూరెన్స్ ఉంటే దానికి ఏమన్నా ఇన్సూరెన్స్ వస్తుంది. అర్థమైంది కదా? అందుకని గుర్తుపెట్టుకోండి, లైసెన్స్, బండి ఇన్సూరెన్స్, తర్వాత బండి ఆర్సీ పేపర్స్ అన్ని ప్రాపర్గా పెట్టేసుకోండి. ముందు నెంబర్ ప్లేట్, వెనక నెంబర్ ప్లేట్ కూడా ప్రాపర్గా పెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే ఈజీగా ఉంటుంది. ఏ మాత్రం చిన్న ఓవర్లోడ్ అయినా తర్వాత ఏదైనా ట్రాఫిక్ ఏదైతే ఉన్నదో రెగ్యులేషన్స్ ఉన్నాయో తప్పనిసరిగా పాటించండి. యూనిఫామ్ తప్పే ఉన్నది. నేను యూనిఫామ్ వేసిన పోలీసుగా గుర్తుపడతానికి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు యూనిఫామ్ వేసుకోండి, తప్పలేదు. ఓకేనమ్మా? సో అందరు మీరు అంటే ట్రాఫిక్ సహకరించాలి. మీరు మనము అంటే మీరు సక్రంగా పోవాలి, రోడ్డు మీద ప్రజలు కూడా సక్రంగా పోవాలి. ఎక్కడ ఇబ్బంది అయినా కూడా మీరు కూడా అదే మీరు కూడా సహకరించాలన్నమాట. మా పోలీసు వాళ్ళు చేస్తాం, మీరు కూడా కొన్ని ఒక్కొక్క సాయం ఉంది. మనందరం ఎవరి కోసం చేస్తాం? ప్రజల కోసమే చేస్తున్నాం. ప్రజలు మంచిగా ఉండాలి మన ఉద్దేశం. అల్టిమేట్ ఉద్దేశం నుంచి ప్రజలు మంచిగా ఉండాలి. మంచిగా ఉండడానికి మనం ఏమో ఆ అడ్డంకులను తగ్గించుకుంటూ మనము ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. మీరు కూడా ట్రాఫిక్ సహకరించాలి. మీరు తప్పనిసరిగా వెహికల్స్ నడుస్తారు కాబట్టి డ్రైవర్లు కాబట్టి మీరు యూనిఫామ్ ధరించాలి, లైసెన్స్లు ఉండాలి, బండి పేపర్స్ ఉండాలి, ఇన్సూరెన్స్లు ఉండాలి. అర్థమవుతుందా? ఎక్కడ కూడా రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడానికి వీలేదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఇవన్నీ మొబైల్స్ వచ్చేసి ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత విపరీతంగా మనము ఏం చేస్తామంటే ఏదో అడవులు లేకుండా కూడా మనుషులతో మాట్లాడతాము. ఈలోపు జరగాల్సిన ఓకేనా? అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి సెల్ ఫోన్ మాట్లాడకండి. ఓకేనండి? అవసరమైతే బండి సైడ్కి ఆపుకొని మాట్లాడండి. ఎందుకంటే దానివల్లనే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.